ఆయన సీఐ ప్రజలకు రక్షణగా ఉండవలసిన బాధ్యత ఆయనది. కానీ యూనిఫామ్ వేసుకున్నది కేవలం టీడీపీకి సేవ చేసేందుకే అన్నట్టుగా మారిపోయాడు. వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసి వేధించడమే డ్యూటీగా పెట్టుకున్నాడు. ఆరోపణలు, వివాదాలు చుట్టుముట్టడంతో ఉన్నతాధికారులు మరో స్టేషన్కు బదిలీ చేశారు. అయినా సరే ఆయనలో ఆవగింజంత మార్పు కూడా రాలేదు. ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఆయన వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది? వాచ్ ది స్టోరీ. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇతనే మనం చెప్పుకుంటున్న ఆ పోలీస్ అధికారి. పేరు పొన్నూరు భాస్కర్. 5 నెలల క్రితం వరకు గురజాలలో సీఐగా పనిచేశారు. ఈయన గారిని టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని ఏరి కోరి తెచ్చుకున్నారట. అందుకే ఎరపతినేని ఏం చెబితే అది చేస్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి మరీ దాడులు చేయడం, వారిపైనే అక్రమ కేసులు బనాయించడం గురజాలలో రొటీన్గా మారింది. గురజాల పోలీస్ స్టేషన్ కేవలం టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలకు మాత్రమే అన్నట్లుగా తయారయ్యిందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మీడియాలో కథనాలు రావడంతో సీఐ భాస్కర్ ను గురజాల నుంచి బదిలీ చేశారు. అయితే ఎరపతినేని ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో అదే నియోజకవర్గంలో పక్క స్టేషన్ అయిన దాచేపల్లికి సీఐగా పోస్టింగ్ దక్కించుకున్నారు. అయినా భాస్కర్ తీరులో ఆవగింజంత మార్పు కూడా లేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్ లో అరెస్టు చేసి దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. కృష్ణవేణిని కలిసేందుకు వచ్చిన బంధువులు, న్యాయవాదులను కనీసం పోలీస్ స్టేషన్ లోకి అడుగుపెట్టనీయకుండా ఆంక్షలు పెట్టారు సీఐ భాస్కర్. ఏకంగా సిబ్బందితో పోలీస్ స్టేషన్ గేట్లు మూసివేయించి వాటికి బేడీలు వేశారు. పోలీస్ స్టేషన్ కు బేడీలు వేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా సీఐ భాస్కర్ ను ఏ ఉన్నతాధికారి ప్రశ్నించలేదు. పోలీసులే వాళ్ళ పోలీస్ స్టేషన్ కి బేడీలు వేశారనేది బహుశా చరిత్రలో ఈ దేశంలో మొట్టమొదటిసారి వింటున్నాం, చూస్తున్నాం. మరి ఇంతకన్నా సిగ్గుచేటి ప్రభుత్వానికి ఉంటుందా, అధికారులకు ఉంటుందా? ఇటువంటి పోలీస్ ఆఫీసర్ అసలు కనపడ్డు, వినపడ్డు, దొరకడు కూడా ఎక్కడ దేశంలో ఇటువంటి చర్యలు చేపడుతున్నందుకు. పైగా అంటాడు వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్కి రాకూడదంటే. ఎందుకు రాకూడదు? పోలీస్ స్టేషన్ అనేది ఒక ప్రభుత్వమే కాదు, గవర్నమెంట్ ఆఫీస్. ఎవరైనా రావచ్చు, ఏ పార్టీ వాడైనా రావచ్చు, ఏ ప్రజలైనా రావచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాకూడదంట. బోర్డు పెట్టమన్నారు మా వాళ్ళు. అలాగే పైన బోర్డు పెట్టండి, రావు. ఇవన్నీ రేపు ఎంక్వైరీలు జరుగుతాయి. ఖచ్చితంగా ఇటువంటి ఆఫీసర్ని కఠినంగా శిక్షించాలి. అసలు ఈ ప్రభుత్వం ఏం చేసిద్దో, సొంత పోలీస్ స్టేషన్కే బేడీలేసిన ఇటువంటి సీఐని డీజీపీ గారు ఏం చేస్తారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారో సమాధానం చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు చేయించుకుంటే కానీ స్టేషన్లో ఉన్న కృష్ణవేణిని కలవడానికి సీఐ భాస్కర్ ఒప్పుకోలేదంటే ఆయన వ్యవహారం ఎలా ఉందో అర్థమవుతుంది. గురజాల కోర్టులో హాజరుపరిచిన సమయంలో కృష్ణవేణి పోలీసుల నుంచి తాను ఎదుర్కొన్న ఇబ్బందులను న్యాయమూర్తికి పూసగుచ్చినట్టు వివరించింది. మానసికంగా తీవ్రంగా హింసించారని చెప్పింది. చెప్పినట్లు వినకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతాయని, రాష్ట్రమంతా తిప్పుతామని బెదిరించినట్లు న్యాయమూర్తికి తెలిపింది. అంతేకాదు తన భర్త రాజ్ కుమార్ పై గంజాయి కేసు పెడతామని కూడా బెదిరించినట్లు న్యాయమూర్తి ఎదుట కన్నీరు మున్నీరయ్యింది కృష్ణవేణి. ఓపెన్ కోర్టులో కృష్ణవేణి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డ్ చేశారు. సీఐ భాస్కర్ కృష్ణవేణికి పెట్టిన కస్టోడియల్ టార్చర్ పై ఛార్జ్ మెమో జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సీఐ భాస్కర్ ను కోర్టు ఆదేశించింది.